నేటి పునీతులు మరియ దివ్య మాతృత్వ మహోత్సవం. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. బుధవారం, జనవరి 1, 2025. మొదటి పఠనం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుండి 27 వచనాలు. దేవుడైన యావే మోషేతో, అహరోను, అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించునప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒస్గునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించునప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. మనము దేవుని దత్తపుత్రులము. రెండవ పఠనం గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. కాని కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు.